తిన్నావా కాక? నేను మీ కాక ఇవాళ ఏంటంటే జీరా రైస్ చేసుకుందాం. జీరా రైస్ చేసుకొని మంచిగా జబ్బరస్ తలిగిద్దాం. ఓకేనా? చలో చలో మన అందులోకి ఇవి మిరపకాయలు ఇట్లా సన్నగా కోసుకుందాం. మిరపకాయలు ఇట్లా సన్నగా కోసేసుకోవాలి. కొత్తిమీర ఇంత సరిపోతుంది. కళ్యామాకు, పుదీనా చిన్న చిన్నగా ఆకులు తీసేసుకొని ఇంకా పెట్టేసుకొని ఒక 4 చెంచాల నూనె పోసుకుందాం. చలో మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇంత చిటపటలు ఆడాలి. ఇంత జీలకర్ర వేసుకుంటున్నా నేను. ఇంత అల్లం పేస్ట్ వేసుకుందాం. కళ్యామాకు వేసేసుకుందాం. నేనే పుదీనా వేసేసుకుందాం. ఒక 2 చెంచాల సాల్ట్ వేసుకుందాం. కొంచెం గోలినాక రైస్ వేసుకుందాం. ఓకేనా? చలో ఇట్లా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించుకొని టేస్ట్ చేయడమే. చలో కాక, మన జీరా రైస్ రెడీ అయిపోయింది. పోయి టేస్ట్ చేద్దామా? చలో. ఆహా, జబ్బరస్ ఉంది కాక. జీరా రైస్ అంటే జీరా రైసే. ఇట్లా ఉత్తగా తింటున్నా కానీ ఇట్లా దాల్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఉత్తనే తింటున్నా, ఉత్తగా టేస్ట్ చేస్తున్నా. ఉత్తగా కూడా జబ్బరస్ ఉంది. హైలైట్. రైట్ కాక, మళ్ళా రైట్. మళ్ళా బాయ్. నెక్స్ట్ వీడియోతోని మళ్ళా కలుద్దాం. ఓకేనా? రైట్ మళ్ళా.